వాక్యంలోకి వెళదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీకు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మాటలు రాసినటువంటి ఆయన ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి పౌలు కొలస్సీ యొక్క సంఘానికి రాస్తూ ఒక ఆయన గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. ఆయన ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు ఒక భక్తుని గురించి, ఒక వ్యక్తి గురించి ఆయన సాక్ష్యం పలుకుతూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా. మీలో ఒకడును క్రీస్తు దాసుడు అంటే ఆయన దేవుని యొక్క సేవకుడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఆయన ఎపఫ్రా దేవుని యొక్క సేవకుడును అంటున్నాడు. ఎపఫ్రాకు మీకు వందనములు చెప్పుచున్నాడంటే పౌలుతో పాటు ఉన్నాడు. పౌలుతో పాటు అతను ఖైదీ చేయబడ్డాడు. ఎక్కడంటే జైల్లో ఉన్నారు. ఇద్దరు కలిసి జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి సంఘముతో పరిశుద్ధులైన పౌలు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీకు వందనాలు చెప్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత కలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఎపఫ్రా ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నాడంట. మనం చాలా పోరాటాలు చూస్తుంటాం. వీధి పోరాటాలు, కొలాయి పోరాటాలు, ఇంకా ఎదుటివారితో పోరాటం, దేశాల మధ్య పోరాటం, ఇంటి సరిహద్దులో పోరాటం కదా, భార్యాభర్తల పోరాటం, ఇవన్నీ మనం చాలా చూస్తుంటాం. కానీ ఈయన అలాంటి పోరాటం లేదు. కానీ తన సంఘము కొరకు ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో తన సంఘము కొరకు, తన ఆత్మీయ బిడ్డల కొరకు ఎపఫ్రా ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాడు. ఎవరితో పోరాడతాం? ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవుని అర్థించటం, దేవునితో మాట్లాడటం, దేవుని వేడుకోవడం, దేవునికి మొరపెట్టడం. ఎన్నిటికీ మూలమేంటి? దేవుడేగా. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకోవటంలా, నేను దేవునితో పోరాడుతున్నాను, నేను దేవునితో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని నేను చెప్పట్లేదు. కానీ తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు ఈ ఎపఫ్రా గురించి ఆయన సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. మీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మొరపెడుతూ ఉన్నాడు. మీ కొరకు దేవునితో నా బిడ్డలు ఎట్లా ఉండాలనంట, ఎంత చక్కని మాటలు ఇక్కడ ఉన్నాయంటే కనుక ఆయన మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండాలంట. సంఘం ఎలా ఉండాలని? సంపూర్ణతలో ఉండాలని. సంపూర్ణ ఎక్కడక్కడ కొరత కొదవలు లేకుండా ఆత్మీయతలోనూ ఆర్థికంగాను శరీరంగా అన్నిట్లో కూడా సంపూర్ణే ఉండాలని ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి, దేవునికి స్తోత్రం, దేవుని చిత్తాన్ని గుర్తెరిగి బ్రతకాలని తన బిడ్డల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారే నిలకడగా ఉండవాలని పోరాడుతున్నాడు. ఎపఫ్రా దగ్గర ఉన్న మంచి లక్షణం ఏమిటంటే ప్రార్థనలో పోరాడే లక్షణం ఉంది ఆయనకి. ప్రార్థనలో పోరాడేవాడు ఏమవుతాడు? జయం పొందుతాడా లేదా? పోరాడేవాడు ఓడిపోతాడా? పోరాడేవాడు ఓడిపోడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? జయం పొందుతాడు. పోరాడేవాడు ఖచ్చితంగా జయం పొందుతాడు. విజయాన్ని తనకి వస్తుంది. ఖచ్చితంగా పోరాడే లక్షణం ఉన్న వారికి విజయం వారికి వరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎపఫ్రా అంటే మనోహరమైన, అందమైన. ఎంత చక్కని పేరు చూడండి. ఎపఫ్రా అనే మాటకు అర్థం ఏమిటంటే అందమైన,
మనోహరమైన. ఆయన కొలస్సి సంఘానికి, కొలస్సి పట్టణానికి చెందినవాడు. కొలస్సి పట్టణంలో ఉన్నటువంటి ఎపఫ్రా ఒక రోజున ఎఫ్ఎస్సి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు సువార్త చేస్తూ ఉంటే, దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించాడు. యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత, నేను పొందిన రక్షణ, నేను పొందిన విడుదల, నేను పొందినటువంటి ఈ ఆనందము నా యొక్క పట్టణస్తులు కూడా పొందుకోవాలి, నా యొక్క పట్టణంలో ఉన్నవారు కూడా పొందుకోవాలి. అంటే నా స్వజనులు పొందుకోవాలి, నా యొక్క బంధువులందరూ కూడా రక్షణ పొందాలి, నా పట్టణస్తులందరూ కూడా ఈ యేసుక్రీస్తు ప్రేమను గురించి వారు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి పౌలుతో సహవాసం చేసి అక్కడి నుంచి ఏమయ్యాడంటే ఒక సేవకుడిగా మారి తన పట్టణానికి వచ్చి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం. కొలస్సి పట్టణంలో సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ చుట్టుపక్కల కూడా 4 సంఘాలని ఆయన స్థాపించి దేవుని పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ సమయంలో అంటే రోమీలు యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే చంపేసేటువంటి కాలంలో, యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే చంపేసేటువంటి కాలంలో, యేసు ప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత సంఘం విస్తరిస్తున్నప్పుడు పౌలు సువార్త చేసే టైం ఎట్లా ఉంది? అందరూ హతసాక్షులు అయిపోతా ఉన్నారు. దేవుని యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులు అవుతున్నారు, చంపబడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఎపఫ్రా కూడా ఏం చేశాడంటే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన దేవుని సంఘాన్ని స్థాపించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు స్థాపించగలిగాడంటే కనుక తన సంఘం ఎడల తనకున్న ఆసక్తి, నా సంఘ బిడ్డలంతా కూడా పరిపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని గుర్తెరిగిన వారిగా ఉండాలి, దేవుని ఆత్మ చేత నిలకడగా ఉండాలి, నిశ్చయిత కలిగిన వారిగా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడు? సంఘం కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఎందుకంటే ఈ కొన్ని వారాల నుంచి ఉపవాస ప్రార్థన గురించి, కొంత భక్తుల ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున ఎపఫ్రా చేసినటువంటి ప్రార్థనా పోరాటం, ఎపఫ్రా చేసిన ప్రార్థన మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన ప్రార్థన చేస్తున్నాం, మన జీవితంలో ప్రార్థన ఒక భాగం. ఆత్మీయ జీవితంలోనూ క్రైస్తవ జీవితంలోనూ ప్రార్థన అనేది ప్రతి వ్యక్తికి ఆయుధమేగా. అదేంటంటే మనకి ప్రార్థన అనేది గొప్ప ఆయుధం. ఆయుధాన్ని ఏం చేయాలి? సంపూర్ణంగా ఉపయోగించాలి. అది ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోవాలి. దాన్ని ఏ విధంగా దేవునితో మనం మాట్లాడాలి, ఏ విధంగా ఈ ప్రార్థన ఉపయోగిస్తే మనం జయం పొందుతామో కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని రకాలైన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. జటిలమైన సమస్యలు పోవాలంటే ఉపవాసం ఉండాలి, వాటిలోంచి మనం విజయం పొందుతాం. కొన్ని మొండి సమస్యలకి మనం కూడా మొండిగా ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మనము పరిపూర్ణతలో ఉండాలంటే కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడేవారిగా. చూడండి, ఇదే పరిశుద్ధులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. సహోదరులారా, నేను యూదాలోనున్న అవిధేయుల చేతిలో తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లును దేవుని చిత్తము వలన నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ ప్రేమను బట్టి మన బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పౌలు భక్తుడు అంటున్నాడు, నాతో కలిసి మీరు ప్రార్థనలో పోరాడండి అంటున్నాడు. దేని కొరకంట? పరిచర్య నిమిత్తం, సంఘం విస్తరించబడిన నిమిత్తం, తన సువార్త ప్రకటించిన నిమిత్తం, దేవుని చిత్తానుసారంగా నేను ముందుకు వెళ్ళినట్లుగా మీరేం చేయాలి? నాతో కలిసి ప్రార్థనలో పోరాడమని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. పరిశుద్ధులైన పౌలు ఏం చేస్తున్నాడంటే, మీరు అక్కడ ఏం చెబుతున్నాడు? ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు, మీ కొరకు, సంఘం కొరకు పోరాడుచున్నాడు, సంఘ బిడ్డలో స్థిరత్వం కొరకు పోరాడుచున్నాడు,
ప్రార్థనలో ఆయన పోరాటం చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడేమో మీరు నాతో కలిసి ప్రార్థన యందు పోరాడుచుండవల్లని యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని కోరుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనల్ని కోరుతున్నాడు దేవుడు, మనల్ని ఏం చేయమని? ప్రార్థనలో పోరాడమని. ఎవరితో పోరాడమని? దేవుడితోటే. అంటే మీ సమస్యల నిమిత్తం, మీకున్న ఇరుకు ఇబ్బందుల నిమిత్తము ఎవరితో అంట? దేవుడు నాతో మీరు పోరాడండి అంటున్నాడు. పోరాడి జయం పొందమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే చాలా పోరాటాలు చేసి అలసిపోయి ఉండొచ్చు, చాలా పోరాటాలు చేసి అలసిపోయి ఉండొచ్చు. గ్రామాల్లోకి వెళ్తే కనుక చాలాసార్లు ఇంటి పక్కన ఉన్న వారికి విపరీత పోరాటాలు జరుగుతూ ఉంటాయి, నిత్యము జరుగుతూ ఉంటాయి. 360 రోజులు జరుగుతూ ఉంటాయి. కేసులకు వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. పొద్దున్న వెళ్తారు, మరి సాయంత్రం వస్తారు, మరి తెల్లారి మళ్ళీ అదే కూడా మొదలవుద్దాలి. చెత్త వేసారనో లేకపోతే ఇటు నుంచి అటు ఏదో వచ్చిందనో రోజు కూడా పోరాడుతూనే ఉంటారు. నిన్న ఒక ఆవిడ వచ్చి చెప్తా ఉంది, ఇంటి పక్కన పోరాటం, నీళ్లు పోస్తుంట రోజు, బట్టలు ఉతికేసి అవి అక్కడ కాలువ ఉంటే కాలువలో పోయకుండా ఎవరు వీళ్ళింటి ముందు పోస్తుందంట. వీళ్ళింటి ముందు పోయి కానీ ఎందుకమ్మా పోసామని అడగానే ఈ మళ్ళీ ఇంటికి స్టేషన్లో పోలీసు కేసు పెట్టి పోరాటం మొదలుపెట్టింది. వీళ్ళ మీద బాధపడిందేమో. వీళ్ళైతే వీళ్ళేం చేసింది, వీళ్ళ మీదే వాళ్ళ అబ్బాయి నన్ను తిట్టాడు కొట్టాడని చెప్పేసి ఎదురు కేసు పెట్టిందంట. ఈవిడ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిందంట. ఇద్దరు ప్రార్థనా పరులే, మళ్ళీ ఇద్దరు చర్చికి వెళ్ళే వాళ్ళే. వెళ్ళిన తర్వాత స్టేషన్లో సిఐ గారు లేడీ ఉందంట. దేవుని కృపను బట్టి ఆమెకి ఏమైందంటే అర్థమైంది, కేసు మొత్తం ఆమెకి అర్థమైన తర్వాత మొత్తం ఇద్దరు కూర్చోబెట్టి పరిష్కారం చూపించి ఏదో మొత్తం సర్దు మరిగించిన తర్వాత పంపించేయండి. మళ్ళీ ఇంటికి వచ్చారంట. మళ్ళీ తెల్లారు మళ్ళీ అదే పోరాటం. ఇది ఈ పోరాటాలు ఎలా ఉంటాయంటే గ్రామాల్లో కానీ ఇళ్లలో కానీ కొన్ని పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. జరుగుతూ ఉంటుందా? భార్య గొడవాడద్ది, భర్త రెండు దెబ్బలేస్తాడు, ఆ రోజుకి మర్చిపోతారు. మరి తెల్లారు మళ్ళీ ఈవిడ సొనుగుద్ది, మళ్ళీ అతను ఏదో మళ్ళీ చక్కగా టానిక్ వేసుకొచ్చి మళ్ళీ బాధేస్తాడు. అవునా? ఇటువంటి పోరాటాలు ఇళ్లలో జరుగుతూ ఉన్నాయి. బిడ్డలు ఈ మధ్యన ఇంత మా చిన్నతనంలో లేదు కానీ ఇప్పుడు తల్లిదండ్రుల మీద కూడా పోరాడుతున్నారు. ఏంటి? హక్కుల కోసం పోరాటం. ఏంటంటే బాధ్యతలు వదిలేసి హక్కుల కోసం పోరాడేవారు చాలామంది నేటి ఇళ్లలో బయలుదేరుతున్నారు. యవనస్తులు హక్కుల కోసం అడుగుతారు, మాకేం చేశారని, మాకేం చేశారు, మాకేమి ఇచ్చారని చెప్పేసి పోరాటం చేసేవారు బయలుదేరుతూ ఉన్నారు. పొద్దున్న నేను కూడా పోరాడినట్టే దేవుడితో. ఏంటి ప్రభా పిలిచావు? అది సరైన పద్ధతా? కాదు. దేవుడు ఇచ్చేది మనకి అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవటానికి మనము సిద్ధంగా ఉండాలి. పొందుకునే స్థితిని కూడా మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఈ పోరాటాల్లో అలసిపోయి ఏం చేస్తున్నారంటే ప్రార్థన మర్చిపోతున్నారు. ప్రార్థన మర్చిపోతున్నారు. ఇక్కడైతే పౌలు అంటున్నాడు మీరు నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థనలో మనం పోరాడాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆ పోరాటం ఎట్లా ఉండాలంటే మనము దేవుడు మనకు అనుగ్రహిస్తా అన్నది, దేవుడు ఇస్తా అన్నది, దేవుడు వాగ్దానం చేస్తుంది, దేవుడు మనకేదైతే వాగ్దానం చేస్తాడో అది పొందుకునే వరకు ప్రార్థనలో అలిసిపోకుండా ప్రార్థన చేయటం. హల్లెలూయా. అలిసిపోకుండా సొలిసిపోకుండా దేవుడు ఇచ్చే వరకు కూడా దాన్ని పొందుకునే వరకు కూడా మనం ఏం చేయాలంటే ఆయన అడుగుతూనే ఉండాలి. విసుకక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎలా ఉండాలంటే విసుకక. ఈ సంవత్సరం చేశాను, దేవుడు సమాధానం ఇవ్వలేదు, ఇంకో సంవత్సరం చేశాను, దేవుడు సమాధానం ఇవ్వలేదని అలసిపోకుండా అలగకుండా ఏం చేయాలంటే మనం అయ్యా నువ్వు అడగమన్నావు అడుగుతున్నావు, ఇస్తా అన్నావు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక నువ్వు ఇస్తావని నమ్మకంతో ప్రార్థన చేస్తున్నానని దేవుని మీద ప్రకటించాలి. అయ్యా నువ్వు ఇచ్చేవారు నేను విడిచిపెట్టినయ్యా అని చెప్పేసి పోరాటం చేస్తానయ్యా అని దేవుని మీద ఏం చేయాలి? యుద్ధం ప్రకటించడం. ప్రకటిస్తావా? యుద్ధం చేద్దామా? దేవుడి మీద యుద్ధం చేద్దామా? ఏ యుద్ధము? అడిగే యుద్ధం. అంతేగాని కొట్లాడటానికి కాదు, కొట్లాటం కాదు, కానీ ప్రార్థనా యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో మనము దేవుని ప్రసన్నం చేసుకోవాలి. అయ్యో నా కుమార్తె ఇంత పోరాడుతుంది, నా కుమారుడు ఇంతగా అడుగుతున్నాడని దేవుడు మన ఎడల జాలి కలిగినట్లుగా మన ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవాడు పోరాటం చేసిందంట. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య ఏం చేస్తుందంటే బిడ్డలు లేరని చెప్పేసి పోరాటం చేస్తుందంట. ఎవరి మీద? భర్త మీద పోరాటం చేస్తుంది. ఎవరి మీద? భర్త మీద పోరాటం చేస్తుంది. ఆదికాండము 30వ అధ్యాయం
1-9 వరకు చదువుకుందాం. రాహేలు ఆ ఆ ఉమ్, ఆ ఆ ఉమ్, ఆ ఆ ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుందండి రాహేలు? దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలుచుకుందని ఏం చేసింది? ఎవరితో గెలిచిందంట? ఎవరితో? దేవునితో. అంతకుముందు సమస్య ఏంటి? రాహేలు తన యాకోబు అనే ఒక పిల్లలు కనకపోవట చూచి తన ఎక్కింది అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం మేము లేని ఎడల నేను చచ్చేతను. ఏమంటుంది? నాకు పిల్లలు కనుక నీ వల్ల రాకపోతే నేను చచ్చిపోతాను. బ్లాక్మెయిలింగ్ కదా, మనకు బాగా తెలిసింది. చాలాసార్లు అంటుంటాగా చచ్చిపోతాను నేనని. చాలాసార్లు ఈ బాధలు పల్లాపోతున్నాను, నేను భర్త మీద భార్య, భార్య మీద భర్త అలిగి నేను చచ్చిపోతున్నానని చెప్పేసి మన బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కదా. ఈమె కూడా ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? భర్త దగ్గరికి వెళ్ళి బిడ్డలు కలగకపోతే కనుక నేను చచ్చేదను, నేను చచ్చిపోతానంటాను. చచ్చిపోతాను, అయ్యో అయ్యో గొంతు బాదుకోవాలి పాపం. ఎవరు? యాకోబు 24 సంవత్సరాలు కొలువు చేసి ఆమె సంపాదించుకున్నాడు, ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. అవునా? ముందు 12 సంవత్సరాలు చేశాడు, ఈమె దొరకలేదు. మరలా ఇంకో 12 సంవత్సరాలు కొలువు చేసిన తప్పత రాహేలు వచ్చిందా? 7 క్షమించాలి, 7 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అంటే ఇంకో 7 సంవత్సరాలు ఇప్పుడు బిడ్డల కొరకు, సంపద కొరకు చేసి 24 సంవత్సరాలు మొత్తము చేసి 21 సంవత్సరాలు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే 7 సంవత్సరాలు కొలువు చేసి ఈమె వేచి ఉన్నాడు, దొరకలేదు. మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి ఈమె సంపాదించుకున్నాడు. తిరగా ఈమె ఏమంటుంది? నేను చచ్చిపోతానంటుంది. ఈమె చచ్చిపోతాను. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా. కోపం వచ్చేసింది. పాప ఎంతగా ప్రేమించిన వ్యక్తి, ఇంతగా ఆమె కోసము వేచి ఉన్న వ్యక్తి అని ఎంతగా ఇసుకిచ్చిందో చూడండి. పోరాటం ఎవరి మీద చేసింది? భర్త మీద చేసింది. ఎవరి మీద చేసింది? భర్త మీద పోరాటం చేసి ఇసుకిచ్చేసి సనిగి 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 నేను చచ్చిపోతానంటే ఈయనేమంటున్నాడు పాపం, ఇది కోపం రగిలిపోయిందంట. ఏమైంది? అంత ప్రేమ, 14 సంవత్సరాలు ప్రయాసపడినటువంటి ఆ ప్రేమ అంతా ఆవిరైపోయి ఉంటుంది పాపం. 14 సంవత్సరాలు ఆమె కోసం ఎదురు చూసినా ఈమె నసుగుడికి, ఈమె పోరాటానికి ఏమైంది? ఆవిరైపోయి కోపం అంట రగులు కొనెను. కోపం కట్టెలు తెచ్చుకున్నాడు పాపం. కట్టెలు తెచ్చుకొని ఏమంటున్నాడు ఆయన? నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి స్తోత్రం. ఒక మంచి మాట పలుకుతున్నాడు ఆయన. నేనేమన్నా దేవుణ్ణా? నేను దేవుని ప్రతిగా ఉన్నానా? నువ్వు నన్ను కాదు కదా అడగాల్సింది. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనకు లోపం ఏదైనా ఉంటే, మన అవసరం ఏదైనా ఉంటే, మన అక్కర ఏదైనా ఉంటే, మన ఇరుకు ఇబ్బంది ఏదైనా ఉంటే మనం ఎవరికి మొరపెట్టాలి? మన తండ్రి అయిన దేవుణ్ణి మనం అడగాలి. దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి. దేవుని సన్నిధిలో గోజాడాలి. మనం వేకుని ఆయన్ని ఏం చేయాలి? అంగలార్చి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. మరి దేవుని కాకుండా, దేవుణ్ణి అడగకుండా ఈమె ఏం చేస్తుంది? భర్త దగ్గరకు వచ్చి సనుక్కుంటా ఉంది. భర్త మీద ఏముంది? అలుగుతా ఉంది. నేను చనిపోతానని ఆమె అల్టిమేట్ జారీ చేస్తూ ఉంది. ఈయన 14 సంవత్సరాల ప్రేమ ఎంతగానో ఆమెను ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రేమంతా ఆవిరైపోయి ఎందుకు కోపం రగులుకొని నేనేమన్నా దేవుని ప్రతిగా ఉన్నానా అని చెబుతూ ఉన్నాడు. అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను కాదు, నీ లోపాన్ని సరిచేయగల దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు నాడు కనుక నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడితే నీ లోపాన్ని సరిచేసి, నీ పరిస్థితిని బాగు చేసి, నీకున్నటువంటి బలహీనతని తొలగించి
దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి ఈయన చెబుతూ ఉన్నాడు. ఈయన చెబుతూ ఉన్నప్పుడు కానీ ఈ మధ్య కూడా గ్రహించలేదు. ఆ మధ్య కూడా గ్రహించకుండా ఏమవ్వాలి, తను ఎవరి మీద యుద్ధం ప్రకటించింది? తన భర్త మీద యుద్ధం ప్రకటించింది. తర్వాత తన అక్క అయినటువంటి లేయా మీద ప్రకటించి, ఆమె దగ్గర నేను చిన్నదాన్ని అయిపోయాను, తన దగ్గర తలదించుకునే పరిస్థితి అయిపోయింది, నా గర్భం ఫలం లేకుండా పోయిందని ఈమె వేదన పడి ఏం చేసింది? తన దాసిని పంపించింది. తన దాసిని పంపిస్తే దేవుని కృపను పెట్టిందా? 2 బిడ్డల్ని సంపాదించుకుంది. ఆవిడంటుంది, దేవుని కృపను బట్టి అక్కతో పోరాడి గెలిచితిని అంటుంది. హల్లెలూయా. ఎవరి మీద పోరాడాలి? దేవుని నీ బలహీనతని, ఆమెకున్న పరిస్థితిని దేవుని సన్నిధిలో పెట్టుకున్నట్లయితే కనుక దేవుడే ఆమెకి మొట్టమొదట గర్భం తెరిచేవాడు అనుకుంటా. హల్లెలూయా. మొదట దాసి కంటే ముందు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచేవాడు. అందుకని మన యొక్క పరిస్థితులు కూడా, మనకున్న స్థితిని కూడా మనం గ్రహించుకొని మన స్థితి అంతా కూడా దేవుని సన్నిధిలో పెట్టుకొని దేవునితో మనం ఏం చేయాలంటే ప్రార్థన పోరాటం చేయాలి. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడే ప్రార్థన మనకు ఉండాలి. మనకి చాలా ఈ పోరాటంలో ఏముందంటే చాలా ఆటంకాలు వస్తాయి. ప్రార్థన చేసేటప్పుడు ఆటంకం వస్తుంది. ప్రార్థన చేసేటప్పుడే మనకి అనేక ఆటంకాలు వస్తాయి. ప్రార్థన బయలుదేరగానే బంధువులు రావడమో లేదా ఫోన్ రావడమో ఏదో ఒకటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని జయించుకొని మనం రావాలి. ఎందుకంటే ఆటంకపరిచేవాడు ఎవడు? మన కళ్ళ ముందు కనపడ్డు. మనకు ఆటంకపరిచేవాడు, మన ఆత్మీయ జీవితాన్ని మనం దేవునికి దూరం చేయాలనుకునేవాడు, వాడు ఏం చేస్తాడంటే మన బలహీనపరచాలనుకున్నాడు. మన కంటికి కనపడ్డ కానీ ఆకాశంలో ఉన్న శక్తులంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 12 నుంచి చదువు అమ్మా. 12 నుంచి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులుగా ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంటంటే ఇక్కడ మనము ఎవరితో పోరాడుతుంటే మనం ప్రార్థన చేయకుండా ఆటంకపరచడానికి చాలా కుయ్యత్తులు, ప్రయోగాలు, పన్నాగాలు కూడా దుష్టుడు చేస్తూ ఉంటాడు. కానీ వాటిని జయించే శక్తి ఎవరి దగ్గర దొరుకుద్ది? మనకి దేవుని దగ్గర మాత్రమే దొరుకుద్ది. దేవుని దగ్గరే దొరుకుద్ది. కానీ మనంతటా మనం పోరాడాలంటే మనం చేయలేం. మనంతటా మనం ప్రయత్నం చేస్తే మన అపజయమే దొరుకుద్ది, కానీ జయం మనం పొందుకోలేము. అందుకే అంటున్నాడు ఈయన, అందుచేత మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులున్నట్లుగా దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుములకు సత్యమును దట్టిని కట్టుకొని నీతిని మైమర్పు తొడుగుకొనుడి. పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. అంటే మనము పోరాడేటప్పుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచాలన్నీ కూడా మనం ధరించాలి. వాక్య ఖడ్గాన్ని ధరించాలి. దేవుని నిశ్చయిత కలిగించాలి. దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం అనేటువంటి స్థిరత్వము మనలో ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా పొంది ఉన్నామని నమ్మకంతో ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. అంటే ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా పొందుకుంటున్నాను, నేను దీన్ని స్వతంత్రించుకుంటున్నాను, నా జీవితం నెరవేర్చబడుతుందని విశ్వాసముతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ ప్రార్థన ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఆ యొక్క విశ్వాసం మనల్ని లేదనుకోండి, ఈ ప్రార్థన ఎవడెత్తుకెళ్ళిపోతాడు? దుష్టి ఎత్తుకెళ్ళిపోతాడు. సాతాను ఏం చేస్తాడంటే ఎత్తుకెళ్ళిపోతాడు. ప్రార్థించే మనసు లేకుండా చేస్తాడు. యాకోబు తనకి హిట్ ఇచ్చాడు, నేను దేవుని కాదు, నువ్వు చేయాల్సిన దేవుని ప్రార్థన చేయాలన్నా కూడా ఈవిడ చేయటానికి అహం అడ్డొచ్చిందేమో, చేయటానికి మనస్సు దేవుని మీద నిలుపుకోకుండా పోయింది. ఇక సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ఆత్మ నడిపింపును మనం కలిగి ఉండాలి.
మన ప్రార్థన పోరాటంలో మనం కలిగి ఉండాలి. మొదటి నమ్మకాన్ని కలిగి ఉండాలి, అంటే విశ్వాసము కలిగి ఉండాలి. రెండోది పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపును మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన పోరాటంలో విజయాన్ని మనం పొందుతాం. విజయాన్ని మనము పొందుతాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు మెలకువ కలిగి, నమ్మకం కలిగి, దేవుని ఆత్మ నడిపింపుని కలిగి మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రార్థనకి మనము సమాధానం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసాన్ని మనం విశ్వాసతని మనం చూడగలుగుతాం. మన విశ్వాసాన్ని దేవుడు చూసేటట్లుగా మన ప్రార్థన నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? రాహేలు ఏదో లక్కతో పోరాడి గెలిచానని ఆనందపడిపోతా ఉంది. ఏంటంటే అక్క మీద పోరాడి గెలిచానని చెప్పేసి ఆనందపడిపోతా ఉంది. కానీ మనం పోరాడి దేవుని దగ్గర నుంచి మనం సమాధానం పొందుకంటే సమస్య మీద పరిపూర్ణటువంటి విడుదల మనం పొందాలి. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. హన్నా కూడా ఇదే పరిస్థితి ఉంది అక్కడ. హన్నా జీవితంలో కూడా భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నారు. దీని తర్వాత ఆవిడకి చక్కని సంతానం కలుగుతూ ఉంది. ఆమెకి ఏమైందంట? చులకనైపోయిందంట. సవితికి ఏమైపోయింది? ఈవిడే చులకనైపోయింది. ఈమెను హేళన చేయటం మొదలుపెట్టింది, బాధించడం మొదలుపెట్టింది, దుఃఖపరచడం మొదలుపెట్టింది. ఎందుకంటే నీకు సంతానము లేదు, నాకైతే సంతానం ఉందని హేళన చేయటము మొదలుపెట్టగానే దుఃఖపడింది, బాధపడింది. తన భర్త దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది. అంటే నీకు నేను పిల్లోని, నువ్వు నాకు పిల్ల, ఇంకెందుకు దుఃఖపడుతున్నావు అని చెప్పేసి చాలా లాలనగా ఆమెని ఏం చేశారు? సమాధాన పరిచాడు. కానీ ఆ సమాధానానికి ఆమె ఇదవల. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంది. ఎక్కడికి వెళితే సమాధానం వస్తుందో, ఎక్కడ ఏం చేస్తే నాకు సమాధానం దొరుకుతుందో, నాకున్న లోటు తీర్చబడుతుందో, నాకున్నట్టు బలహీనత తొలగించబడుతుందో, నాకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో ఆమె గుర్తెరిగి దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రార్థించిందా లేదా? ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. చూద్దాం సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ 9వ వచనం చదువు. వారు షిలోహులో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యవతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిన దయచేసిన ఎడల వాడు తల మీద క్షౌరవ కత్తి ఎన్నటికని రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుపడి చేసుకొనిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె గుర్తెరిగింది ఆమె లోపాన్ని సరిచేయటానికి, ఆమెకున్న బలహీనత తొలగిపోవటానికి, ఆ నింద తొలగిపోవటానికి ఎవరిని అడగాలో తెలుసుకుంది. ఎవరిని అడగాలో తెలుసుకుంది. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలో ఆమె గ్రహించింది. దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె మొరపెట్టడం మొదలుపెట్టింది, ప్రార్థించటము మొదలుపెట్టింది. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచుండెను. ప్రార్థనలో పోరాడుతూ ఉంది. దేవుని సన్నిధిలో పరిసరాలు మర్చిపోయింది. ఆమె దుఃఖము, ఆ దుఃఖము ఏంటంటే ఆ దేవుణ్ణి సింహాసనము కదిలించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమాధానం ఇచ్చేలాగా చేసింది. దేవుడు మొర వినేలాగా చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఏలి అది గ్రహించలేకపోయాడు. కానీ మన దేవుడు, దేవాది దేవుడు అనేటువంటి ఆ యేసయ్య, ఆ యొక్క సింహాసనాసనుడైనటువంటి ఆ దేవాది దేవుడు హన్నా హృదయాన్ని చూసిన దేవుడు, హన్నా ప్రార్థన విన్నటువంటి దేవుడు, హన్నా కన్నీటిని చూసిన దేవుడు ఆమెకు సమాధానం ఇచ్చాడు. కానీ ఏలి ఏమనుకుంటున్నాడు అంటే మత్తురాలయ్యిందేమో అనుకుంటున్నాడు. ఏలి ఏమనుకుంటున్నాడు? మన ప్రార్థన చూసి కొంతమంది హేళన చేయొచ్చు, పై రూపాన్ని చూడొచ్చు, కొంతమంది మన ఉపవాస ప్రార్థన హేళన చేయొచ్చు, మన యొక్క మొరని కొంతమంది ఎన్ని సంవత్సరాలు మొర పెడతావులే,
ఎన్ని సంవత్సరాలు దేవుని అడుగుతావులే, నీకు సమాధానం రావట్లేదులే అని అనేవారు చాలామంది నీ జీవితంలో ఎదురై ఉండొచ్చు. ఇంకేం ప్రార్థన చేస్తావు, ఇంకేం భక్తి చేస్తావని అనేక మంది నిన్ను హేళన చేస్తూ ఉండొచ్చు. ఇది నిజంగా నువ్వు చేసేది ప్రార్థనేనా? నువ్వు చేసేది సేవేనా? నువ్వు చేసేది నిజమైన భక్తి జీవితమేనా అని అనేక మంది నీ జీవితంలో హేళన చేస్తుండొచ్చు. నిజమైన ప్రార్థన అనేది? ప్రార్థన చేస్తే నీకు ఎందుకు సమాధానం రావటం లేదు? నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు నీ దేవుడు సమాధానం ఇవ్వటం లేదు? నీది ఉట్టి ప్రార్థన అని కొంతమంది హేళన చేయొచ్చు. కొంతమంది ఈ సేవని ఇంక నిజంగా నువ్వు సేవ చేస్తున్నావా, ఇది నిజమైన సేవ అని ప్రశ్నించేవారు కూడా మన జీవితాలు ఎదురవుతూ ఉండొచ్చు. మా జీవితంలో ఎదురైంది. నేను నిజంగా సేవేనా? దేవుడు పిలిచాడా? దేవుడు ఏర్పాటు ఉందా? ఇటువంటి కొంతమంది సేవకులే ప్రశ్నించారు. అంటే వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, దేవుని చిత్తం వేరుగా ఉంది. దేవుని ఉద్దేశాన్ని గ్రహించి సేవకొచ్చాము, దేవుని యొక్క మాటను విని సేవకొచ్చాము. మనుషుల మాటను బట్టి సేవకు రాలేదు, కానీ దేవుని ప్రేరేపణ బట్టి, దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి సేవకొచ్చినప్పుడు చాలామంది ప్రశ్నించారు, హేళన చేశారు, అవమానపరిచారు. నిజంగా సేవేనా అని ఒకసారి మాకే అనుమానం కలిగేలాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కనుక తర్వాత దేవుడు మాట్లాడి బలపరిచి సేవలో కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అవమానపరచవచ్చు. ఇక్కడ హన్నా జీవితంలో కూడా చూడండి, దైవజనుడే అంటున్నాడు, నువ్వు మత్తురాలై ఉన్నావా అంటే పాపం ఎంత దుఃఖపడి ఉంటుందో. నా యొక్క వేదన, నా బాధ, నా కన్నీరు వీళ్ళకి ఎలా కనిపిస్తుంది? నేను తాగి పడిపోయింది అలా కనిపిస్తున్నానా అని చాలా వేదన పడి ఉండొచ్చు. మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురై ఉండొచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు, నిజముగా ఆయన పాదాల మీద పడినప్పుడు, నువ్వు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఎంత చక్కని ప్రార్థన చేస్తా ఉందంటే, నువ్వు నాకు కుమారుని ఇస్తే కనుక నా నిన్న తొలగిపోద్ది, ఆయన పట్టుకొని నేను మొత్తం ఈ దేశమంతా తిరిగి నా కొడుకు పుట్టాడని నేను పండగ చేస్తానల్లా. నా కొడుకు పుట్టాడని చెప్పేసి అందరికీ నేను మంచి విందు చేస్తానని ఆమె చెప్పలా. అందరికీ నా యొక్క తోడుకోడల దగ్గరికి వెళ్ళి, అదే ఆ సవతి దగ్గరికి వెళ్ళి ఆ గనమగా నేను నిలబడతానని చెప్పలేదు. కానీ ఏమంటుంది? నీకు నేను ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా కుమారుని గర్భఫలం ఇస్తే కనుక ఆ కుమారుడు నీ కుమారుడే. దేవునికి స్తోత్రం. ఇక ఆయనకంట ఎన్నడూ కూడా ఆయన మీదకి క్షవరం వేయకుండా బ్రతుకు దినములన్నిట నేను వారిని యెహోవాకు నీకు అప్పగించి మొక్కుబడి చేసుకొని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇటువంటి మొక్కుబడి చేసిన తర్వాత దేవుడు ఆమె ప్రార్థనని విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18వ వచనం చదువుదాం. కాదమ్మ, 22వ వచనం చదువుదామా? దేవునికి స్తోత్రం. 20వ వచనంలో కూడా అంటున్నాడు, గనుక హన్నా గర్భము ధరించి దినములో నిండినప్పుడు ఒక కుమారుని కని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా పండగ రోజులు వచ్చేసరికి, మరలా యెరూషలేము వెళ్ళేటువంటి ఆ రోజు వచ్చేసరికి ఏమైందంట? ఒక కుమారుని కనదావిడ. దేవునికి స్తోత్రం. గర్భము ధరించిందంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఎవరిని అడగాలో తెలుసుకుంది, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలుసుకుంది, ఏ విధంగా ప్రార్థన చేసి దేవుడు వింటాడో తెలుసుకుంది, ఏ విధంగా ప్రార్థనలో పోరాడాలో ఆమె గ్రహించుకుంది. కనుక ఆమె మరలా సంవత్సరానికి ఏమైంది? ఆమె మరలా యెరూషలేముకి వెళ్ళేటువంటి ఆ పండుగ దినం ఆచరించే సమయానికి వచ్చేసరికి ఆమెకి చక్కని కుమారుని ఆమె కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఆమె నింద తొలగిపోయింది. ఆమె నింద తొలగిపోయింది. రాహేలు వలే కాకుండా హన్నా ఏం చేసింది? దేవునితో పోరాడింది, దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థనలో మనం పోరాడేవారిగా ఉండాలి. ప్రార్థన పోరాడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. మనుషుల మీద పోరాడితే మనకు సమాధానం రాదు. మనుషుల మీద పోరాడితే సమాధానం రాదు. చిన్నప్పుడు ఒకసారి నేను మా అమ్మ పోరాటం మొదలుపెట్టా. చిన్నప్పుడు కాదు, 15 సంవత్సరాల వయసు వచ్చింది. 15 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకరోజు
ఏదో ఒక వస్తువు కావాలని, క్రికెట్ బ్యాట్ కోసం, క్రికెట్ బ్యాట్ కావాలని చెప్పేసి ఏడ్చా బాగా. 15 ఏళ్ళు వచ్చింది, బాగా ఏడ్చాను అప్పుడు కూడా. అంటే బాగా ఇష్టం, క్రికెట్ అంటే విపరీతం ఇష్టం, బాగా ఆడేవాడిని, దాని మీద చాలా అవగాహన ఉండేది. కానీ బ్యాట్ లేకపోతే ఆడనిచ్చేవాళ్ళు కాదు, బ్యాట్ లేకపోతే ఆడనిచ్చేవాళ్ళు కాదు. ఆడనిచ్చలేకపోతే నేనేం చేశాను, ఆమె పోరాటం ప్రకటించి అన్నం తినడం మానేసి, టిఫిన్ మానేసా, భోజనం మానేసా. అయినా సరే ఇక్కడ పరిస్థితి లేదు. వాస్తవం చెప్పాలంటే కొనే సామర్థ్యము వారికి లేదు. అంటే ఆర్థిక పరిస్థితి లేదు. ఆ రోజున 150 రూపాయలు, 150 రూపాయలు క్రికెట్ బ్యాట్ అంటే ఇప్పుడు 1500 కన్నా ఎక్కువ ఉన్నట్టే, లెక్క ఎక్కువే. దగ్గర 35 సంవత్సరాల క్రితం నేను చెబుతున్న మాట. పోరాటం ఇక అలిగాను. ఒక రోజు అయిపోయి, రెండో రోజు అయిపోయింది. ఇక వీళ్ళు ఎక్కడ ఏదో తీసుకొచ్చి కొనిస్తారనేటువంటి ఆశతో అలిగి ఏం పోరాటం చేస్తున్నా, అన్నం మానేశాను, టిఫిన్ మానేశాను, పోరాడుతున్నాను. ఉక్రోషం పెరిగిపోతూ ఉంది. ఇక్కడ సమాధానం రావట్లేదు. ఒకరోజు తిట్టి వదిలేసింది ఆవిడ, ఒక రోజు మా నాన్న బొచ్చగించింది, వినలేదు. రెండో రోజు ఒక మాట, కాని మాట నేనే అన్నా, ఈ మాత్రం అవసరం తీర్చలేను, ఎందుకు అన్నారు అన్న. పేర్లు 4 బీకింది. ఫస్ట్ టైం నా లైఫ్లో 1-2 సార్లు దెబ్బలు తిన్నాను. పెద్దోడైన తర్వాత 15 ఏళ్ళు వచ్చిన తర్వాత 10th క్లాస్ చదువుతున్నాం. పేర్లు 2 బీకింది. అప్పుడు పోరాటం గిరాటం వదిలిపోయింది మొత్తం. ఇంకా పోరాటం ఏముంది అంటే, మనం అడిగేది ఏది ఎలాగ సరైంది అడగాలి. అది అవసరం కాదు. ఏంటది? అది అవసరం కాదు, ఆడుకోవటానికి కావాల్సింది. ఇంకోటి, కొనగలే సామర్థ్యం వారి దగ్గర లేదని, నేను ఏదో 10 ఏళ్ళ పిల్లాడు, 8 ఏళ్ళ పిల్లాడు అయితే, 10 ఏళ్ళలో 8 ఏళ్ళు అయితే కనుక అంత గ్రహింపు లేదు. 14-15 ఏళ్ళు వచ్చిన గ్రహింపు ఉంటుందిగా. కుటుంబ పరిస్థితులన్నీ కూడా. మరి ఆ మాట మాట్లాడకూడదుగా. ఎందుకు కన్నారని, మమ్మల్ని ఎందుకు కన్నారని గట్టిగా మాట్లాడేసరి బాధ కలిగింది. తల్లిగా పాపం బాధ కలిగింది, ఏడ్చింది, 2 పీకింది. మా నాన్నగారు అయితే ఏం మాట్లాడలేదు, మౌనంగా ఆయన బయటికి వెళ్ళిపోయారు. తర్వాత నాకే బాధ అనిపించింది, నిజంగా తప్పు మాట కదా, మాట్లాడకూడదు కదా అని చెప్పేసి. తర్వాత కొన్ని రోజులకి మా మేనమావ వచ్చాడు. మేనమావ దగ్గర ఈ సందర్భాన్ని ఏంటంటే, ఇట్లా క్రికెట్ బ్యాట్ కావాలంటే, ఆయన బాగా డబ్బులు ఉన్నాడు. ఆయన చక్కగా నన్ను గట్టిగా దగ్గర వాటేసుకొని తీసుకొని వెళ్ళి బ్యాట్ కొనుక్కొని 150 రూపాయలు ఇచ్చాడు. ఆయన బ్యాట్ కొనుక్కోవడానికి 150 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ తీసి మా అమ్మకే ఇచ్చాను. మళ్ళీ తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆమె ఇంట్లోకి వాడేసింది. ఆవిడ బ్యాటు పాయే, అలకా పాయే, అన్నీ పాయే. అప్పుడు వాళ్ళు అలగలేదు నేను పాపం ఇంట్లో పరిస్థితులు. అంటే 2 దెబ్బలు పడిన తర్వాత జ్ఞానోదయం అయింది. అంటే ఏం పోరాటం చేస్తున్నామో అది మనం గ్రహించాలి. దేని మీద మనం పోరాటం చేస్తున్నామో మనం గ్రహించాలి. మన ఇబ్బందులు, ఇరుకులు, తల్లిదండ్రుల మీద చాలామంది పోరాటం చేసేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనేటువంటి అడిగేవారు ఎక్కువైపోతున్న స్థితిలో నేను చెబుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఉంటే తల్లిదండ్రులు ఇవ్వకుండా ఉంటారా? ఇస్తారు. ఏ సమయానికి ఏది కావాలో అది బిడ్డలకి ఇస్తారు. అలాగే మన దేవుడు కూడా మనకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. కొన్ని సమస్యలు లేదంటే కొన్ని సమస్యలు మనకు జటిలమైపోతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా జరగవు, అనుకూలంగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటంటే, మన పరిస్థితులు అనుకూలమైన తర్వాత దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాడు. మనకు అన్ని అనుకూలమైన తర్వాత మన అవసరతని అప్పుడు తీర్చాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ అది పొందుకునే వరకు ఆ పరిస్థితులు సానుకూలపరచడం కొరకు మన ప్రార్థనలో పోరాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరైన ప్రార్థన పోరాటం మనకు కలిగి ఉండాలి. ఈ రాహేల్లా కాకుండా మన హన్నాలాగా దేవుని సన్నిధిలో మనం పోరాడాలి. ఇంకో చక్కని మాట కూడా ఉంటుంది, మగసిరి గలవాడే దేవునితో పోరాడి జయింపుదని. ఇశ్రాయేల్ గురించి ఒక ప్రవక్త గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమంటే, మగసిరి గలవాడే దేవుడు పోరాడి గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాత్రంతా పోరాడాడు, రాత్రంతా పెనుగులాడాడంట. పోరాటం కదా, అక్కడ ఏమంటుంది, పెనుగులాడిను అని ఉంటుంది. వెళ్ళనట్ల పెనుగులాడాడంటే ఇక పోరాటం అంటే దూరంగా ఎదురుపోదు ఉండొచ్చు. పెనుగులాటం అంటే గట్టిగా వాటేసుకున్నాడు. ఇక నువ్వు నన్ను దీవిస్తే తప్ప ఇక్కడి నుంచి నేను వెళ్ళనేమని అన్నాడు. ఆయన దీవిస్తే తప్ప నేను నిన్ను వెళ్ళనేమని అన్నాడు. నాకు ఈ వాక్యం చదువుతున్న ఒక ఆలోచన వచ్చింది. నిజంగా దేవుడు చాలా శక్తివంతుడు కదా, చాలా బలవంతుడు కదా, చాలా బలమైన వాడు. ఒక్క తోపు తెస్తే యాకోబు ఉంటాడు అక్కడ? ఒక్క తోపు తెస్తే యాకోబు ఉంటాడా? వెళ్ళకుండా ఆపేసే శక్తి కానీ బలం కానీ యాకోబు దగ్గర ఉంటుందా? ఉండదు కదా. ఉంటుందండి? ఉండదు.
ఈ వాక్యం చదువు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నపిల్లలతో మనము చేయి పెట్టి మనం ఫైటింగ్ చేస్తాం, ఇది బల ప్రదర్శన చేస్తూ ఉంటాం. మనకు అలాంటి చిన్నపిల్లడు 5-6 సంవత్సరాలు అనుకోండి, ఈ తండ్రి ఏం చేస్తాడంటే ఏదో పెద్ద పోరాడతాడు కానీ ఏం చేస్తాడు, లాస్ట్ ఓడిపోతాడు. నువ్వే గెలిచావమ్మా అని ఆ టప్పట్లు కొట్టి, అంటే ఈ పిల్లోడు ఏమైపోతాడు, పిల్లగాని అబ్బా నేనే గెలిచా, మా నాన్న నేను జయించేశానని ఆనందపడిపోతా ఉంటాడు. అబ్బా అంటే నిజంగా తండ్రి ఒకసారి ఇలాంటి ఏమొద్దు, ఆ పిల్ల చెయ్యి ఓడిపోతుంది. ఇక్కడ కూడా అదే నాకు ఈ వాక్యం చదువుతుంటే ఈ సందర్భం నాకు గుర్తొస్తూ ఉంది. ఈ సందర్భం ఎక్కువ మా చిన్నపై ఫైట్ చేసేవాడు ఇలాగా, డాడీ ఇద్దరం పట్టుకుందామంటే నిజంగా సన్నగా ఉండేవాడు. ఎలాగా ఇప్పుడు చాలా లావుకున్నాడు కానీ అప్పుడు బాగా సన్నగా ఉండేవాడు. ఇలా చూపించి నాతో గెలవండి అని చెప్పి ఇలా పట్టుకునేవాడు. పట్టుకొని అంటే ఏముంది, గట్టి కాసేపు 2 సార్లు ఇలా లాని తర్వాత లాస్ట్కి ఓడిపోయినట్టు యాడ్ చేసేవాడు. తాడేమనుకోండి అబ్బా నేనే గెలిచాను మా నాన్న మీద అని ఆనందపడేవాడు. ఇక్కడ కూడా యాకోబు నాకు అదే అనిపించింది. ఆ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుడు, మహాబలవంతుడైనటువంటి ఆ దేవుడు యాకోబు రోజంతా, అంటే దీనికి ఎంత బలం ఉందో యాకోబు దగ్గర అంత బలాన్ని ఉపయోగిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఎంతగా పెనుగులాడగలడు, ఎంతగా పోరాడగలడో అంత బలాన్ని మాత్రమే దేవుడు అక్కడ అప్లై చేశాడు. అందుకే లేదంటే రాత్రంతా దేవుడికి ఏమన్నా అసాధ్యమైంది ఏమన్నా ఉందా? రాత్రంతా కూడా పెనుగులాడాడు. పెనుగులాడిన తర్వాత ఇంకో దెబ్బ కూడా కొట్టాడు. సరే అక్కడ వదిలేస్తాడేమంటే పెనుగులాడు పోరాడు. ఏం చేశాడంటే తన దగ్గర నుంచి తన ఆశీర్వాదాన్ని పొందుకునేదాకా దేవుని సన్నిధిలో పోరాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం అడగ్గానే ఇవ్వడానికి శక్తిమంతుడే దేవుడు, అడగ్గానే ఇవ్వటానికి శక్తిమంతుడే, బలవంతుడే. కానీ కొంత సమయం పడుతుంది. ఒక్కసారి మనం ఆయన దగ్గర నుంచి యాకోబుని దీవించాలని దేవుడికి తెలుసు, యాకోబుని దీవించాలని చెప్పేసి దేవుడికి ఆలోచన ఉంది. కానీ రాత్రంతా ఇతని దగ్గరున్న ఈ విశ్వాసం ఏమిటో, ఈ పోరాడ తత్వం ఏమిటో, ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ సామర్థ్యం ఎంత ఉందో దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు. కనుక ఆ రాత్రంతా ఆయనకి ఏ పని పెట్టుకోకుండా యాకోబుతో పోరాడుతున్నాడంట. చూడండి ఎంత పనులుంటాయి దేవుడికి. అయినా కూడా తన భక్తుడి కొరకు, తను ప్రార్థిస్తున్న తన విశ్వాసం కొరకు దేవుడు ఏం చేశాడంటే అక్కడ పెనుగులాడుతూ ఉన్నాడు. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఆయన ముచ్చటపడి ఉంటాడు. అబ్బా యాకోబు నన్ను విడిచిపెట్టట్లేదు, చూద్దాం తెల్లారి వరకు చూద్దాం అనుకొని ఆయన ఇంకా డ్రామా ఆడాడు. నటించి లాస్ట్కి మొత్తానికి అయ్యా నువ్వే గెలిచావులే, మగసిరి గలవాడే పోరాడి గెలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుణ్ణి గెలిచానని ఆనందము యాకోబుకి వచ్చింది. యాకోబు నేను గెలిచాను ఎక్కడ చెప్పుకోలేదు, కానీ తర్వాత ప్రవక్త గ్రంథంలో మగసిరి గలవాడని చెప్పి రాశాడు. కానీ యాకోబు ఎక్కడ నేను దేవుని గెలిచాను అని ఆయన చెప్పుకోవాలా? చెప్పాడా? ఎఫ్ఎఫ్రా కూడా నేను పోరాడుతున్నాను ఆ సంఘం గురించి అని ఆయన చెప్పడం లేదు. కానీ తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు చెబుతున్నాడు, మీ యొక్క ఆత్మీయ తండ్రి ఎఫ్ఎఫ్రా మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. మీరు స్థిరత్వం కలిగి ఉండాలని, మీరు ఆత్మపూర్లే ఉండాలని, మీరు నిశ్చయిత కలివారై ఉండాలని మీ కొరకు ఆయన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా యాకోబు గురించి దేవుని సన్నిధిలో పోరాడి జయం పొందాడని ఆయన ఏం చెప్తున్నాడు? ప్రవక్త రాస్తుండ హోషాలో అనుకుంటా మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడి జయించాడు అంటే మన గురించి కూడా చెప్పాలి. మన గురించి కూడా మనం చెప్పుకోవడం, బా నేను ప్రార్థన చేసి ఈ విజయాన్ని నేను పొందానని చెప్పడం కాదు. కానీ సంఘము, సమాజము, మన ఆత్మీయ తల్లిదండ్రులు మన గురించి ఏం చేయాలంటే వారు సాక్ష్యం పలకాలి. ఇక్కడ ఎఫ్ఎఫ్రా అంటున్నాడు, ఏం చేస్తున్నాడంట, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్ఎఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవల్లని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పోరాడే ఆత్మను కలిగిన వాడిగా ఉన్నాడు, పోరాడే తత్వం కలిగిన వాడిగా ఉన్నాడు, ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. యథావిధిగా పౌలు కూడా నేను ప్రార్థనలో పోరాడుతున్నాను అంటున్నాడు. ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనము రాహైల్లా కాకుండా మన సమస్యకి సమాధానం ఇచ్చే దేవుని మీద ప్రార్థనలో పోరాడాలి. పోరాటం అంటే దేవుడి మీద యుద్ధం ప్రకటించడం కాదు, కానీ ప్రార్థనని పోరాటంగా చేయాలి. ఏం చేయాలి? ఒక యుద్ధం చేస్తున్నప్పుడు ఎంత పోరాటంగా, ఎంత బలంగా, ఎంత రోషంగా మనము యుద్ధానికి శత్రువు మీదకి వెళ్తామో, పోరాటం అంటే శత్రువు మీదగా చేసేది. అంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు ఆ రోషం కలిగి,
ఆ పట్టుదల కలిగి నేను ఇది పొందుకుంటానని. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు, శత్రు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జయిస్తామని వెళ్తాం, కానీ నేను ఓడిపోతానని ఎవరు వెళ్ళరుగా. నేను ఓడిపోతానని వెళ్తారా? ఓడిపోతాను వెళ్ళరు. కానీ నేను ఖచ్చితంగా నేను జయం పొందుతాను, వాడిని ఏదో రకంగా నేను ఓడిస్తాననేటువంటి ఒక కాన్ఫిడెన్స్తోనే మనం వెళ్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఈ ప్రార్థనలో నేను జయం పొందబోతున్నాను, ఈ సమస్యలు విజయం పొందబోతున్నాను, దీని దేవుడి దగ్గర నుంచి నేను సమాధానం పొందబోతున్నానని ఒక రోషం కలిగి, పౌరుషం కలిగి, నిలకడ కలిగి మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థన వినకపోతే నీ ఎంత చూస్తాను. కొంతమంది ఏం చేశారంటే, ఇన్ని రోజుల్లో కనుక నువ్వు నాకు సమాధానం ఇవ్వకపోతే నేను వదిలి వెళ్ళిపోతాను, రాహేల ఉంది నేను చచ్చిపోతానంది. కొంతమంది దేవుడిని వదిలేస్తానంటారు. దేవుణ్ణి వదిలేసిన వారు కూడా కొంతమందిని మనం చూసాం. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన తర్వాత కూడా అందరూ వేసి ఉండలేక దేవుడు పెట్టిన బోర్డర్ కాకుండా వీళ్ళు ముందు గీసేసుకొని, ముందు వీళ్ళు గీత గీసేసుకొని, ఇక నువ్వు ఎలాగ వినలేదు కదా అని వెళ్ళిపోయారు, దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఒక టైం ఇచ్చాడు, ఒక పీరియడ్ ఇచ్చాడు. ఆ టైం వరకు వేచి ఉంటే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇటువంటి పోరాటాలు కాదు, కానీ మనం ఏం చేయాలి? మనము రోషం కలిగి, పౌరుషం కలిగి, ఈ ప్రార్థనలో జయం పొందుతాను, ఈ ప్రార్థనలో నాకు సమాధానం వస్తుంది, ఈ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి ఒక విశ్వాసంతో, అదేంటగా విశ్వాసశక్తి ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసశక్తి ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాసయుక్త ప్రార్థన నీ సమస్యల నుంచి నీకు విడుదలిస్తుంది. రోగం మాత్రమే కాదు, ప్రతి విషయంలో జయముని అనుగ్రహించడానికి కావాల్సింది ఏంటంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనతో, విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఆ రోషం, ఆ పౌరుషం కలిగి మనము దేవుని సన్నిధిలో మనం పోరాడినట్లయితే కనుక హన్నా జీవితంలో దేవుడు మేలు చేసినట్లుగా మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి, నీ జీవితాన్ని, బ్రతుకుని మార్చడానికి దేవుడు శక్తిమంతుడు కనుక నీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా ప్రార్థన విజయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది, మనం పొందుకునే వరకు ప్రార్థన పోరాటాన్ని కొనసాగించాలి. ఒక పోరాటంగా ప్రార్థన చేయాలి. ఒక విజయం పొందాలంటే ఒక రోషం కలిగి, పౌరుషం కలిగి ప్రార్థనలో మనము దేవుని యందు పోరాటంతో ప్రార్థన చేసి దేవుని ప్రసన్నత చేసుకొని, దేవుడు వినేటట్లుగా మన ప్రార్థన అంగీకరించినట్లుగా చేసుకొని సమాధానం పొందుకొని దేవుని మహిమపరిచే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటాం. ఎపఫ్రాలాగా మనం ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పౌలు వలె ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చేద్దాం? ప్రార్థనలో పోరాడదామా? ఇంటి పక్కలతో పోరాడదామా? ప్రార్థనలో ప్రార్థన జయం పొందే వరకు చేద్దాం. దేవుని మహిమకరంగా మన జీవితం మలుచుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.